ఒకవేళ నేను ఇంకా నా ప్రభుని చూడలేకపోతానంటే నా హృదయం ఎలా ఉంది? శుద్ధంగా లేదు కాబట్టి నేను ధన్యుడును కాదు, నా ప్రభుని చూడడానికి కూడా అర్హుని కాదు. డిక్లరేషన్ వాక్యాన్ని బట్టే మన జీవితానికి మనం అప్లై చేసుకోవాలి. ఇప్పుడు వాక్యం ఎప్పుడైతే అప్లై చేసుకుంటామో మన తప్పులన్నీ బయట పెడతాయి. ఏది బయటపెడతారో? ఊరి మీద ఉన్న ప్రజలకి అలా మనం బయట పెట్టేది వాక్యమే మనం బయట పెడతాం. వాక్యం అనే అర్థం ఇది. మన ముఖం బాగోపోతే అద్దం దగ్గరికి వెళ్తాం, మన అంతరంగం బాగోపోతే వాక్యం దగ్గరికి వెళ్ళాలి. వాక్యం ద్వారా మన అంతరంగాన్ని, మన హృదయాన్ని సరి చేసుకోవలసినటువంటి ఈ పరిశుద్ధ గ్రంథం తప్ప ఏ భూమి మీద ఉన్నటువంటి ఏ గ్రంథం కూడా మనం సరి చేయలేదు, మనం బాగు చేయలేదు. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు అని. కానీ 2025లో